మా మా ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. మామూలుగా లేరు, సినిమా మామూలుగా లేరు. తెగ కొట్టింది నన్ను. ఇలా ఒక పీక్ ఒకటి, ఒక కొట్టు కొట్టు ఒకసారి కొట్టు, అమ్మ ఇలా కొట్టింది. తను ఏమన్నా ఇలా హగ్ చేస్తే అక్కడ కొడుతుంది. చూడు నేను ఏం చేసేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళాలకి ఆల్జైమర్స్ వచ్చినా మొగుళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు పెళ్ళాలకు చెప్పొద్దు, బజ్జీ అయిపోతారు, ఉతికేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సినిమా చూడండి, మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పుడు మేము మా నర్సింగ్పల్లి మా ఊర్లో ఉన్నాం. అదే ఇయర్ నాగార్జున గారు వెంకటేష్ గారు ఇట్లా ఇద్దరు హీరోలు లాంచ్ అవుతున్నారని మేము స్వాతిలలో దీంట్లో చదువుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. మాట్లాడుతున్నప్పుడు ఎవరికి ఫ్యాన్ అవ్వాలి. నాకు ఎందుకో వెంకటేష్ గారి ఫోటో చూడగా నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అయ్యి ఫిక్స్ అయ్యాను. సో హైదరాబాద్ వెళ్ళాక కలియుగ పాండవులు ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతే 1 వీక్ ముందు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ తీసుకొని కలియుగ పాండవులు ఫస్ట్ షో చూసా. అలా నాకు తెలియకుండానే నేను సినిమా ఫీల్డ్లోకి వస్తానని కూడా నాకు తెలియదు అప్పుడు. కానీ వెంకటేష్ గారి ఫోటో చూసి నేను ఫ్యాన్ అయ్యి కంటిన్యూ అయ్యాను. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి